స్టోరీ చెప్పుకుందామా? అమ్మ బంటు స్టోరీ వచ్చేసి ధ్రువుడు చిన్న బాలుడు. ఒకరోజు ధ్రువుడు ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు పేరు ఉత్తానపాదుడు. ఆయనకి 2 భార్యలు. ఒకరి కొడుకు ధ్రువుడు. ధ్రువుడు ఒకరోజు తన తండ్రిపై తొడపైన కూర్చోవాలనుకుంటే వాళ్ళ పెద్దమ్మ వచ్చి, నువ్వు నా కడుపుని పుట్టలేదు కాబట్టి నీకు ఆ స్థానం లేదు అని చెప్తుందంట. అప్పుడు బాధపడి ధ్రువుడు వాళ్ళ అమ్మతోకి వెళ్ళి ఏడుస్తాడంట. అప్పుడు చూడరా చిన్నడు, అప్పుడు వాళ్ళమ్మ, ధ్రువ ఏం బాధపడకు, అన్నిటికీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించు అని చెప్పారంట. అప్పుడు ధ్రువుడు అడవిలోకి వెళ్ళి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని భక్తితో ప్రేయర్ చేశాడంట. భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి వచ్చి, ధ్రువ నీ భక్తికి మెచ్చాను అని చెప్పి నీకు ఎవ్వరూ కదిలించని స్థానాన్ని ఇస్తాను అని నక్షత్రంగా మార్చాడంట. ఆ నక్షత్రమే ధ్రువ నక్షత్రం. దీంట్లో నీతేంటి? భక్తితో ప్రార్థిస్తే ఆ దేవుడు కూడా కరుణిస్తాడు. ఆ దేవుడిచ్చే స్థానాన్ని ఎవ్వరు లాక్కోలేరు. క్లాప్స్. బాయ్.